అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బెనిఫిషరీస్ అందరికీ కూడా ఇవాళ వారి వారి లీడర్స్ అంటే వాళ్ళ ఎంపీపీలు కానివ్వండి, వాళ్ళ వార్డ్ ఇన్ఛార్జెస్ కానివ్వండి, వాళ్ళ కౌన్సిలర్స్ ద్వారా వారికి చెక్స్ ఇప్పించడం జరిగింది ఇక్కడ పార్టీ ఆఫీస్లో. ఇంకా ఒక 2 చెక్స్ కూడా రేపు నందవరం వాళ్ళది కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ అంటే అక్కడ లోకల్ ఎవరైతే ఉన్నారో బెనిఫిషరీస్కి వాళ్ళకి కూడా రేపు ఇవ్వడం జరుగుతుంది. మనకి మ్యాక్సిమం కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో మనం వాళ్ళది అప్లై చేసిన వెంటనే 99% చెక్స్ ఇమీడియట్గా వచ్చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రతిదీను కూడా పేదవారి కోసం ఏదైతే సంక్షేమ పథకాలు కానివ్వండి, పేదవారి కోసం ఏదైతే ఉందో సీఎం రిలీఫ్ ఫండ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆర్థిక సహాయం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా టైమ్లీ అందుతుంది. ఇవాళ చాలా అప్రిషియేట్ సంతోషంగా ఉంది వీళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం అందుతున్నందుకు. వారి ద్వారా బెనిఫిషరీస్కి చెక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఏవైతే ఆరోగ్యశ్రీలో మనకి లేని వాటికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళందరికీ కూడా చికిత్స సందర్భంగా వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని మన ప్రభుత్వం అందిస్తుంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆల్వేస్ వీళ్ళకి పేదల కోసం ఎప్పుడు కూడా ముందులోనే ఉంటుంది. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ అమౌంట్స్ అన్నమాట. వాళ్ళకి ఏ చికిత్స బట్టి వాళ్ళకి ఆర్థికంగా ఎంత ఉందో వాళ్ళ బిల్స్ సబ్మిట్ చేసిన దాన్ని బట్టి ఈచ్ చెక్ వాళ్ళ బిల్స్ సబ్మిషన్ బట్టి ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా కొన్ని కోట్లలోనే చాలా మందికి మన నియోజకవర్గంలోనే సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.